పల్నాడు చరిత్ర ఎంతో ఘనమైందని, పల్నాడు చరిత్రను దేశ నలుమూలలు విస్తరించేలా కృషి చేస్తామని పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పల్నాడు ఉత్సవాల్లో చివరి రోజు అయిన కల్లిపాడు గ్రామంలో ఆయన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 900 సంవత్సరాల ఎంతో గొప్ప చరిత్ర కలిగిన పల్నాడు ఉత్సవాల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం సంతోషించదగ్గ విషయమని ఆయన పేర్కొన్నారు. వీరులను స్మరించుకుంటూ చేసే ఉత్సవాలు భారతదేశంలో పల్నాడు జిల్లా కారంపొడిలో నిర్వహిస్తారని, ఆ తర్వాత ప్రపంచంలో రోమ్ దేశంలో నిర్వహిస్తారని మంత్రి అన్నారు. సమాజ స్థాపన కోసం బ్రహ్మానాయుడు కులాలకు మతాలకు అతీతంగా ఆ రోజుల్లోనే సాపంటి భోజనాలు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పల్నాడులోని వీర్లగుడి అభివృద్ధికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి త్వరలోనే ముఖ్యమంత్రి, టూరిజం మంత్రిని కలిసి పల్నాడు అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం వీరుల దేవాలయం, అంకలమ్మ, చెన్నకేశ్వర దేవాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి కనగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ఎం అశోక్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ చిరుమామిల మధుబాబు పూజా కార్యక్రమాలు పాల్గొన్నారు. అనంతరం పల్నాటి ఉత్సవాల సందర్భంగా 5వ రోజు జరిగే ఎడ్ల పోటీలు మంత్రి ప్రారంభించారు. అనంతరం జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కూరి శివారెడ్డి, యనమల శేషవరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు పంగులూరి అంజయ్య, పంగులూరి పుల్లయ్య, మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం లక్ష్మీనారాయణ, గొల్ల సురేష్ యాదవ్, చప్పిడి రాము, బొల్నడి శ్రీనివాసరావు, మునుగోటి సత్యం, జనసేన మాచర్ల నియోజకవర్గ సమన్వయకర్త బూస రామాంజనేయులు, కర్ణా సైతారావు, టీడీపీ జిల్లా బీసీ నాయకులు గోరంట్ల నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు కటికల బాలకృష్ణ, సర్పంచ్ సరస్వతిబాయ్, బాలునాయక్, తండా మస్తాన్ జానీ, చిరుమామిల శ్రీనివాసరావు, బొమ్మిన శేషగిరి, జక్క వీరయ్య, పల్చెట్టి రాఘవ, తోట నరసింహారావు, పల్చెట్టి కొండ, షేక్ మోదీన్, ఎస్పీఆర్ కృష్ణ, కాసుల చెలమయ్య, కాటంరెడ్డి నాగలక్ష్మి, మాజీ ఎంపీపీ నాగుల్ నాయక్, గాడిపత్రి పూర్ణ, షేక్ నన్నీసా, కాల్వ పేరయ్య, కేసన్నపల్లి కృష్ణ, జనసేన నాయకులు ఏడుకొండలు, బీజేపీ నాయకులు శెట్టి హనుమంతరావు తదితర టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. మహోత్సవంలో పాల్గొన్నది మా అందరూ కూడా సంతోషం ఉంది. ముఖ్యంగా మా మిత్రుడు బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరూ కూడా పాల్గొనడానికి ఆహ్వానించడం జరిగిందనమాట. చరిత్ర గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో మంచి చెడు కూడా అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు 900 సంవత్సరాల నాటి చరిత్ర. ఈ చరిత్ర సామాన్యమైన చరిత్ర కాదు, ఎంతో గొప్ప చరిత్ర. ఆ రోజుల్లోనే ఎస్సీ, బీసీ మైనారిటీలందరినీ కూడా చాపకూడు భోజనానికి పిలిచి ఇక్కడ ఆ రోజుల్లోనే నిర్మూలన కోసం ప్రయత్నం చేసిన బ్రహ్మనాయుడు చరిత్ర ఇదనమాట. ఇలాంటి గడ్డ మీద మేమందరం రావడం కూడా చాలా సంతోషం ఉంది. అదే కాకుండా వీరులకి దైవంగా కొలిచే సంస్కృతి సాంప్రదాయం భారతదేశంలో ఇక్కడ ఒక్కటి మాత్రమే ఉంది. ప్రపంచంలో వచ్చేదని గ్రీస్ లాంటి దేశాల్లో ఎక్కడో చాటు ఉందంటున్నారు. తర్వాత ఇక్కడ కారంపూడిలో మాత్రం ఉంది. ఈ చరిత్రని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఈ చరిత్ర గురించి, దీని గురించి మన టూరిజం మంత్రి గారికి చెప్తాం. ఈ ఉత్సవాన్ని వచ్చే సంవత్సరం మరింకా వైభవంగా జరిపించడానికి మేమందరం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేసింది. టూరిజంలో కూడా ఈ చరిత్రను తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పారు. మన చరిత్రను మనం కాపాడుకోవాలి, ఖచ్చితంగా కాపాడుకోవాలని టూరిజం మంత్రి గారికి కూడా బాధ్యతలు అప్పచెప్పారు. ఖచ్చితంగా టూరిజం మంత్రి గారికి, బ్రహ్మారెడ్డి గారు, నేను, మా ఎమ్మెల్యేలు అందరం కూడా చరిత్ర గురించి తెలియజేస్తాము. ఈ టెంపుల్స్ని కానీ, ఇక్కడ ఉన్న చరిత్ర కానీ, ఇక్కడ ఉన్న ఆనవాయిలన్నింటినీ కూడా కాపాడుకొని భావితరాలకు కూడా ఈ యుద్ధం వల్ల జరిగే నష్టము, లాభాలు, ఈ చరిత్ర గురించి కూడా ప్రజలకి, ఈ దేశం మొత్తంలో ఉన్న ప్రజలకు అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు మనం అందరం కూడా ఈ ప్రాంత ప్రజలకు కానీ, ముఖ్యంగా మా సోదరుడు ఎమ్మెల్యే గారికి కానీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తాము. ఇందులో వారు టీజీవి కృష్ణారెడ్డి గారు, అలాగే మన డొక్క మాణిక్య వరప్రసాద్ గారు కూడా చాలా ఆసక్తి చూపారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యతని చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దాదాపు 5 రోజుల నుంచి పల్నాటి వీరుల ఉత్సవం జరుగుతుంది. దాంట్లో నన్ను పాల్గొనే అవకాశం కలిగించిన మా సోదరుడు, మా మిత్రుడు బ్రహ్మారెడ్డి గారికి, అదే నా పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు కృష్ణారెడ్డి గారికి, మా సోదరుడు అశోక్ రెడ్డి గారు, మా ఉపనరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే గారికి, ఇక్కడ విచ్చేసిన మధు గారికి, ఇంకా కూటమి నాయకులకి అందరూ కూడా నమస్కారాలు. ఇందాక కూడా పొద్దు నుంచి మేము దేవాలయాలు, ఈ వీరుల చరిత్ర అంతా కూడా తిరిగి తెచ్చుకోవడం జరిగిందన్నమాట. తప్పకుండా ఈ ఉత్సవం రేపు వచ్చే సంవత్సరం ఒక 4 రోజుల ముందు నుంచే దీని గురించి మొత్తం కూడా ప్రిపరేషన్ అయ్యి ఈ చరిత్ర రాష్ట్ర నలుమూలకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, దేశ నలుమూలకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఇంకా చాలా పెద్ద ఎత్తున ఈ ఉత్సవం జరిపిస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా పెద్ద చరిత్ర, దాదాపు 900 సంవత్సరాల నాటి చరిత్ర.
ఒక యుద్ధ వీరుల్ని దేవుళ్ళలాగా కొలుస్తున్నామంటే ప్రపంచంలో దిలీప్లో ఒక చాట మళ్ళీ కారంపూడిలో ఒక చాట మాత్రమే చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. అంటే ఎంత పెద్ద చరిత్ర ఉందో ఇక్కడ ఉన్న బ్రహ్మనాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రం ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత నమ్మకాన్ని, ఈ ప్రాంతానికి విలువల్ని, ఈ ప్రాంతానికి గుర్తుకు తెచ్చిన చరిత్రను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేపు వచ్చే సంవత్సరం మాత్రం గ్యారంటీగా ఎక్కడ కనివిని అడగని రీతిలో ఈ ఉత్సవాన్ని జరిపిస్తాం. ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకెళ్ళి మన రాష్ట్ర పండుగగా తీసుకొని దీన్ని మన ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా మన మంత్రి గారి లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ చరిత్రని మన వాళ్ళు అందరూ కూడా పుస్తకం రూపంలో రాయాలని అనుకుంటున్నారు. వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ చేయాలి, ఈ చరిత్రని 10 కాలాల పాటు కాపాడాలంటే ఏ విధంగా మనం దీన్ని తీసుకెళ్ళాలి ముందుకనే దాన్ని కూడా ప్రయత్నం చేసి ఖచ్చితంగా మరింత ఉత్సాహంతో ఈ వచ్చే సంవత్సరం బ్రహ్మాండం జరుపుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ఉత్సవంలో పాల్గొనే అవకాశం కలిగించిన మన వాళ్ళందరూ కూడా మరొకసారి పేరు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.